V1 న్యూస్ తెలంగాణ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. బోధన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ ఉత్తర ద్వారం గుండా భక్తులు ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి గాంచిందని అన్నారు. దివి నుండి భువికి దిగివచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనుడైన మహావిష్ణువు దర్శనాలను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగా ఈ పర్వదినం సంతరించుకుందని తెలిపారు. ఈ రోజు ప్రాతకాలం నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, పల్లకి సేవ, గోపూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. బంధువులారా, జల్లబిడికి తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కౌంటర్ దగ్గర తీసుకోండి. ఇందులో కొద్దిగా పొదుపు చేయవచ్చు. జల్లబిడికి తీసుకున్న వాళ్ళు వెంకటాచల సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి కళ్యాణ గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన స్థానిక బోధన్ లక్ష్మీ ఆండాల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ భక్తులు పలు గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఇచ్చేసి స్వామిని దర్శించుకొని అనుకున్న కోరిక నెరవేర్చుకుంటూ ఉన్నారు. స్వామి దర్శనం అనేది చాలా ముఖ్యమైనది. అంటే తొలి ఏకాదశికి స్వామి శయనాకాశి పడుకొని ఈరోజు యోగ నిద్ర నుంచి లేసే రోజు ఉత్తర ద్వాదశము. ఇది ఎవరైతే చేసుకుంటారో వారికి చక్కని అనుకున్న కోరికలు నెరవేరుతా కనుక ఆ స్వామి ఎప్పుడైతే లేస్తాడో ఆ లేచిన సమయంలో ఎవరు దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుస్తాయి కనుక వారందరికీ కూడా శుభకార్యాలు జరుగుతాయి. కనుక ఈ ఉత్తరాయణం ఇప్పటి నుంచి వచ్చేది ఉత్తరాయణం కనుక ఈ ఉత్తరాయణ శుభకార్యాలు చేసుకోవడము, చేతుకు పంట రావడము, ఇలాంటి అన్ని జరుగుతాయి కనుక మనకు చాలా శుభ సూచకమని చెప్పడం జరుగుతుంది. కనుక భక్తాలు కూడా అందరూ కూడా అత్యధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇక్కడ విచ్చేసి స్వామిని దర్శించుకొని ఆనందంతో, ఉత్సాహంతో బయలుదేరుతున్నారు. వారందరూ కూడా శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు, ఆ శ్రీమన్నారాయణ యొక్క మనోవాంఛ నెరవేర్చాలని కోరుకుంటూ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ ఆశీస్సులు అందిస్తూ మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. గోవింద. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన బోధన్లో ఏర్పాటు చేసినటువంటి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయము 5 గంటలకే ఉత్తరద్వార దర్శనం ప్రారంభమైంది.
భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది కాబట్టి పల్లకి సేవలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. జై శ్రీ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.